అన్నాడా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజుల్లోనైనా యేసయ్యనైనా తండ్రి చెయ్యి వదిలిన రోజు ఉంది, కానీ ఈ పాపిష్టి జీవితం కలిగిన యాకోబు చెయ్యిని దేవుడు వదిలాడండి? వదులుతాను అన్నాడా? నేను వదిలిపెట్టను, నిన్ను గమ్యం చేర్చిందాక నిన్ను విడిచిపెట్టను. పవిత్రుడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేని మచ్చలేని చంద్రుడు యేసయ్యనే ఒకానొక టైంలో తండ్రి వదిలిపెడితే యాకోబును వదిలిపెట్టల, యాకోబును విడిచిపెట్టల. చేసేవన్నీ పాపమే. విరిగి నలిగిన ఆ స్థితిలో దేవుడు తనను వదిలిపెట్టల. అందరినీ వదిలిపెట్టుకొని ఒంటరైపోయి ఎక్కడ ప్రారంభించాడో అక్కడ మరలా తిరిగి ఒంటరిగా నిలిచిన ఆ రోజు మరలా వచ్చాడు దేవుడు. ఈసారి ఆశీర్వదించడానికి పూర్తి స్థాయిలో వచ్చాడు. నిన్ను వదిలిపెట్టలేదన్న దేవుడు చెయ్యి. తమ్ముడు, నిన్ను వదిలిపెట్టలే దేవుడు. అమ్మ, నిన్ను వదిలిపెట్టలా. నువ్వు లోపాలు పాపాలు చాలా ఉన్నాయి. నువ్వు కూడా కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో జరిగిన లోటుపాట్లను బట్టి నేను పనికిరానని 1-6 ఆదివారం చర్చికి మానుకున్న రోజు ఉండొచ్చు. ఉందా? నేను మంచోడిని కాదు, ఈ వారం చర్చికి పోనాను అనుకున్న రోజులు కూడా ఉండి కొంతమంది ఆగుండొచ్చు. నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీకు మాట ఇచ్చిన వాడు నిన్ను వదిలిపెట్టలేదు. నిన్ను వదిలిపెడితే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండవు. ఉంటావా? కాపాడుకున్నాడు, కంటికి రెప్పలాగా కాపాడాడు. నిన్ను వెరగొట్టడానికి కొంతమందికి అప్పగించిన ప్రాణాలు పోకుండా నిన్ను కాపాడుకున్నాడు. ప్రయాణాల్లో నిన్ను కాపాడుకున్నాడు. గిరి దాటి నువ్వు బయట ఉన్నప్పుడు దోతలను కావలి ఉంచాడు. ఎందుకంటే తెలుసా, నీ మీద ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈ లోకం నాకొద్దు, ఈ పాపం నాకొద్దని ఒకరోజు అన్నిటిని వదిలిపెట్టి బాప్తిస్మాల తొట్టులో దిగి ఏసే నా దేవుడని నువ్వు చెప్పావు చూడు. ఎంతకాలం ఉంటావంటే ప్రాణం పోయినంత వరకు నా దేవునితోనే నా జీవితం అన్నావు చూడు, మాటిచ్చావు చూడు. నాకు ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ భోగాలు వద్దు, యేసు నాకు కావాలని ఈ పాపలోకంలో నుండి వచ్చావు చూడు. అప్పుడు నీ పేరు ఆయన హృదయంలో రాసి పెట్టుకున్నాడు. హృదయంలో రాసి పెట్టుకున్నాడు నీ పేరు. ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె. గమ్యం చేరుస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని గమ్యం చేరుస్తాడు ఆయన. నేను పాడైపోయాను కదా, చెడిపోయాను కదా అని నువ్వు ప్రార్థన మానేసిన టైంలో కూడా ఆయన నీతో మాట్లాడిన రోజులో, ప్రార్థించకపోయినా పలకరించాడు, మాట వినకపోయినా మాట్లాడాడు, జారిపోయినా చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ప్రేమ కలిగిన తండ్రిండి ఆయన. ఆయన యాకోబు దేవుడు. ఎవరి దేవుడు? యాకోబుల దేవుడు. యాకోబులను ఇశ్రాయేలుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిస్థితి పేతురు జీవితంలో కూడా వచ్చింది. చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇదే పరిస్థితి పేతురు జీవితంలో కూడా వచ్చిందండి. పేతురు చేపలు పట్టాడు, 2 దోణెలు నిండునంతగా దేవుని మాట విని. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ అండి, వందనాలు చెప్పండి. చివరిగా కొంచెం అటు ఇటు అందరు లైన్లోనే ఉన్నారు. చలికాలం అయినా మత్తుగా ఎవరు లేరు, మొత్తానికి యాక్టివ్గా ఉన్నారు. మీ ప్రోత్సాహం చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తూ మహింపరుద్దామా? యాకోబుతో లోకాసు వార్త 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేస్తాను. 5వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చేపలు పడ్డాయా? ఆ చేపలు పట్టిన తర్వాత పేతురు ఆ దోణిలోనే మోకరించి, అయ్యా నేను పాపాత్ముణ్ణి, పాపిష్ఠుణ్ణి, నా దోణిలో నువ్వు ఉండకూడదు, దయచేసి నన్ను వదిలిపెట్టుకో, దయచేసి నన్ను విడిచిపెట్టు అని అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. నాతో వస్తావా? నా వెన్నంటి వస్తావా? వస్తానయ్యా అని వల వదిలిపెట్టి, చేపలు వదిలిపెట్టి యేసయ్యతో ప్రయాణం మొదలు పెట్టాడుగా.